సాధారణంగా రాయబార కార్యాలయ వ్యవహారాల్లో జోక్యాలు, న్యాయస్థానాలు ఉండవు. ఎందుకంటే వాళ్ళకి స్పెషల్ ప్రివిలేజెస్ ఉంటాయి. అయితే ఉగ్రవాద కార్యకలాపాలని అడ్డాగా కాదు, ఉగ్రవాద కార్యకలాపాలకి తల్లి పాకిస్తాన్. ఆ తల్లి పాకిస్తాన్కి ఇప్పుడు ఎన్ఐఏ కోర్టు వాళ్ళకి సంబంధించినటువంటి దౌత్యవేత్త వ్యవహారంలో నోటీసులు ఇవ్వడం అన్నది సంచలనం సృష్టించింది. మనీ లాండరింగ్ కేసులో భాగంగా అమీర్ జుబేర్ సిద్దికీని చెన్నైలోని ఎన్ఐఏ కోర్టు సిద్దికీకి ఎన్ఐఏ కోర్టు సమన్లు జారీ చేసింది. భారత్లోని అమెరికా, ఇజ్రాయెల్ కాన్సులేట్ల మీద దాడులు కుట్రలు పన్నాడని ఆ సమన్లో పేర్కొంది. కరాచీలోని వాడి చిరునామాకి కూడా నోటీసులో ప్రస్తావించింది. రికార్డు ప్రకారం ఈ సిద్దికీ అనేవాడు శ్రీలంకలోని పాకిస్తాన్ హై కమిషనర్లో వీసా కౌన్సిలర్గా చివరిగా విధులు నిర్వర్తించాడు. 2018లో ఎన్ఐఏ అతన్ని వాంటెడ్ జాబితాలో చేర్చింది. ఫోటోను కూడా విడుదల చేసింది. వీడి నిక్ నేమ్ బాస్ అని ఉంటుంది. దక్షిణ భారతదేశంలో 26/11 తరహా దాడులు కుట్ర పన్నాడని పేర్కొంటూ అదే ఏడాది ఛార్జ్షీట్ దాఖలు చేసింది. 2009 నుంచి 2016 మధ్య శ్రీలంకలో పనిచేస్తున్నప్పుడు గూఢచర్యం, ఉగ్రవాద కార్యకలాపాలు పాల్గొనే వాళ్ళతో సంబంధాలు నేర్పాడు అన్నటువంటిది ఎన్ఐఏ దర్యాప్తులు తేలింది. ఏదైతే జాతీయ దర్యాప్తు సంస్థకు సంబంధించినటువంటి దాంట్లో అదే విషయాన్ని ఇప్పుడు ప్రస్తావిస్తూ దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు కోర్టులో పెట్టారు. దాంతో 2014లోనే సిద్దికీ వ్యవహారం వెలుగులోకి రావడం, విధ్వంసం సృష్టించేందుకు సిద్దికీ ఆదేశాల మేరకు భారత్కు వచ్చిన శ్రీలంక జాతీయుడు మహమ్మద్ సకీర్ హుస్సేన్ అప్పట్లో చెన్నైలో పోలీసులకు చిక్కడం, ఆ కేసులో పాకిస్తాన్ దౌత్యం మీద తొలి కేసు నమోదైంది. దౌత్యవేత్త మీద కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఆ కేసును అదే ఏడాది ఎన్ఐఏకి బదిలీ చేశారు. తాజా నోటీసుల ప్రకారం అక్టోబర్ 10న అతడు ఎన్ఐఏ కోర్టు ముందుకి హాజరు కావాలన్నటువంటిది కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు. వాడు హాజరుగాడు. కాకపోతే ఇక్కడ చట్టబద్ధంగా మేము వెళ్తున్నామని ప్రపంచానికి చెప్పడం మన ఉద్దేశం.